దక్షిణ భారతదేశంలో ఒక కాలం. అప్పుడు రాజ్యాన్ని పరమతస్థులు పాలిస్తున్నారు. ఈ రాజ్యంలో ఎక్కడా శివార్చన జరగకూడదు. శివుని ఆలయాల్లో పూజలు ఆపివేయాలి. శివుడికి గంధ సేవ ఎంతో ప్రీతిపాత్రం. శివాభిషేకం గంధంతోనే సంపూర్ణం. గంధ జలాలతో పూర్తి చేయకపోతే అది పూర్తి అభిషేకం కాదు. అందుకే రాజు ఒక కుట్ర చేశాడు. రాజ్యమంతా గంధపు చెక్కలను నిషేధించాడు. ఒక్క చిన్న గంధపు చెక్క కూడా దొరకకుండా చేశాడు. ఆ రాజ్యంలో మూర్తి నాయనార్ అనే పరమశివ భక్తుడు ఉండేవాడు. ప్రతిరోజు ఆయన భక్తి శ్రద్ధలతో శివాభిషేకం చేసేవాడు. గంధం లేకపోతే అభిషేకం అసంపూర్ణమవుతుంది. ఆయన రాజ్యమంతా వెతికినా ఒక్క గంధపు చెక్క కూడా దొరకలేదు. ఈశ్వరా, నీకు గంధం రాయకుండా నేను ఎలా అభిషేకం చేయగలను? నా శ్వాస ఆగిపోతే ఆగుతుంది, కానీ నీ పూజ ఆగకూడదు. హఠాత్తుగా ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. గంధం లేకపోతే ఈ శరీరమే గంధం కదా ఈశ్వరా అని తన మోచేతిని సానపై అరగదీశాడు. చర్మం చిట్లింది, రక్తం కారింది. ఎముక కనిపించినా ఆగలేదు. ఆ రక్తం మాంసం కలిసిన నజ్జుని తీసుకుని పార్థివలింగానికి అలంకారం చేశాడు. ఇక చూడలేకపోయాడు శివుడు. పార్థివలింగం చీలి అందులో నుంచి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు గబగబా వచ్చి మూర్తి నాయనార్ చేయిని పట్టుకున్నాడు. ఎంతటి సాహసం! గంధపు చెక్క దొరకలేదని నీ చేతినే గంధం చేసుకున్నావా? శివుడి స్పర్శతో మూర్తి నాయనార్ చేతి గాయం వెంటనే మామూలైపోయింది. రేపటి నుంచే ఈ రాజ్యంలో శివార్చన జరుగుతుంది. ఈ రాజ్యాన్ని ఒక్క రోజులో మార్చేస్తాను అని శివుడు అదృశ్యమయ్యాడు. దివ్య పరిణామం ఆ రాత్రే జరిగింది. రాజు నిద్రపోయాడు, కానీ మళ్లీ లేవలేదు. అతడు నిద్రలోనే మృత్యువశుడయ్యాడు. రాజుకు సంతానం లేదు. ఇప్పుడు రాజ్యం ఎవరికివ్వాలి అని అందరూ ఆలోచించారు. ఆ కాలంలో ఒక సంప్రదాయం ఉండేది. ఏనుగుకు పూలదండ ఇచ్చి కళ్ళకు గంతలు కట్టి వదిలేస్తారు. అది ఎవరి మెడలో దండ వేస్తే వారికి పట్టాభిషేకం చేసేవారు. ఏనుగు నగరంలో తిరుగుతోంది. ఆ సమయంలో మూర్తి నాయనార్ ఆలయం నుంచి బయటికొస్తున్నారు. ఏనుగుకి ఒక సువాసన తగిలింది. అది గంధం కాదు, అది భక్తి సువాసన. ఏనుగు నేరుగా వచ్చి మూర్తి నాయనార్ మెడలో దండ వేసింది. ఆయన్ని తన మూపుపై ఎక్కించుకుని అంతఃపురానికి తీసుకెళ్ళింది. ప్రజలంతా ఒక్కసారిగా నినదించారు. మరునాడు పట్టాభిషేకం జరిగింది. జలాభిషేకం వద్దని మూర్తి నాయనార్ చెప్పడంతో విభూతితో అభిషేకం చేశారు. అతను బంగారు కిరీటం బదులు రుద్రాక్షల కిరీటాన్ని తలపై ధరించాడు. ఆ రోజు నుంచి రాజ్యంలో ఎక్కడ చూసినా శివార్చనలు. ఆలయాల్లో గంటలు మోగాయి, వేదఘోషలు వినిపించాయి. హర హర మహాదేవ, శంభో శంకర.